ఈ రోజు ప్రత్యేకంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాలను కూడా ఆలయాల్లో ఏర్పాటు చేసిన నేపథ్యంలో మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీధర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, మీకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఖమ్మంలో ఉగాది సందడి వివరాలేంటి? విజయచంద్రిక ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినోత్సవ వేడుకలను ఖమ్మంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖమ్మం నగరంలోని స్వయంభూ క్షేత్రం సంబాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఈ రోజు ఉగాదికి సంబంధించిన ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడితే ఉగాది సందర్భంగా స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఆలయంలో ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకున్నాం. స్వామి, ఉగాదికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? తెలుగు సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈరోజు మంగళవారం అంటే జయవారంగా చెప్పబడుతుంది. ఏదైనా సరే కార్యక్రమంలో జయం కలగాలని చెప్పేసి మనకు అనుకోకుండా క్రోధినామ సంవత్సరంలో ఉగాది పర్వదినం మంగళవారంలో ఉండటం కూడా చాలా మంగళకరం, అంటే శుభం జరుగుతుందని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో ప్రాచీన దివ్యక్షేత్రంగా పేరుగాంచి స్వయంభూగా ఉన్నటువంటి సంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి తెల్లవారుజామున 5 గంటల నుంచే ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే విధంగా మధ్యాహ్నం వరకు కూడా అందరూ వచ్చిన భక్తులందరూ కూడా దర్శనం, విశేష పూజలు నిర్వహించడానికి దేవాదాయ శాఖ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడికొచ్చిన భక్తులందరికీ కూడా పంచాంగ శ్రవణ ఫలితము, అదేవిధంగా ఉగాది ప్రసాదం కూడా వితరణ చేయడం జరుగుతుంది. అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. విజయచంద్ర, ఖమ్మం నగరంలో ప్రముఖ క్షేత్రం 16వ దశాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఒక్క ఆలయమే కాదు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయినాయి. తెల్లవారు నుంచి కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో బాలు తిరుగుతున్న పరిస్థితి మనకు ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.